హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 82. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమల నుంచి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేసింది చిన్ని. అత్తమ్మ, 1 గంటలో వచ్చేస్తాము, హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్కి వెళ్ళారా? అవును, విక్కీకి బాగా జ్వరంగా ఉంది. అంత టెంపరేచర్ ఉండడం మంచిది కాదు. మీరు కంగారు పడకండి, 1 గంటలో వచ్చేస్తాము. సరే, జాగ్రత్త. వచ్చేటప్పుడు అత్తయ్యకి చెప్పి రావాల్సింది అంది చిన్ని విక్కీ వైపు చూస్తూ. కానీ నువ్వు నాకు జ్వరం ఎక్కువ అవ్వడంతో వెంటనే తీసుకువచ్చేసావు కదా, అమ్మతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. చిన్ని ఏమీ మాట్లాడలేదు. చిన్ని, ఐఎమ్ రియల్లీ సారీ. సారీనా? ఎందుకు? చిన్ని, ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి నేనే కదా కారణం. నువ్వు వద్దన్నా నేనే ఫోర్స్ చేశాను. ప్రెగ్నెన్సీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వంటున్నా కూడా లెక్క చెయ్యలేదు. నా వల్ల అందరూ నిన్ను బ్లేమ్ చేశారు. నానా రకాల మాటలు పడవలసి వచ్చింది. ఆ తప్పు చేయకుండా ఉంటే నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వచ్చేది కాదు. చాలా గిల్టీగా అనిపిస్తోంది. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ విక్కీ, సారీ చెప్పొద్దు. ఏం చేసినా ఇద్దరం ఇష్టపడి చేశాము. చేసినప్పుడు లేని తప్పు నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసరికి తప్పనిపిస్తోందా? దీనిని తప్పు అని నేను అనుకోవట్లేదు. అందరిలాగా నువ్వు కూడా తప్పు అనడం నాకు చాలా చిరాకుగా అనిపిస్తోంది. ఇంత బాధలో కూడా ఎంతో కొంత హ్యాపీనెస్ అంటూ నాకు ఉంది అంటే అది నా బేబీ అంటూ విక్కీతో ఆర్గ్యూ చేయడం ఇష్టం లేక రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు రావడానికి ఎంత టైం పడుతుంది అడిగింది చిన్ని. 5 మినిట్స్ మేడం, వెయిట్ చేయండి, వచ్చేస్తున్నారు అంటూ విక్కీకి దూరంగా కూర్చుని సాంగ్స్ ప్లే చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ కూర్చుంది. చిన్ని వైపే చూస్తున్నాడు విక్కీ. విక్కీ తన వైపే చూస్తున్నాడని తెలిసినా అస్సలు అటువైపు చూడట్లేదు చిన్ని. విక్కీ చిన్ని పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చిన్నీని ఎలా కూల్ చేయాలో అర్థం కావట్లేదు. విక్కీ ఏదో మాట్లాడదామని ప్రయత్నించేలోపే డాక్టర్ గారు వచ్చారు. రిసెప్షనిస్ట్ పిలవడంతో ఇద్దరూ లోపలికి వెళ్ళారు. విక్కీకి బాగా ఫీవర్గా ఉందని, తలపై తగిలిన గాయాన్ని బాగా గమనించి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టారు. వెంటనే ఇంజెక్షన్ చేసి మెడిసిన్స్ రాసిచ్చారు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి కనిపించమని, టాబ్లెట్స్ 6 గంటలకు ఒక్కసారి చొప్పున వెయ్యమని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు. మెడిసిన్స్ తీసుకుని ఇద్దరూ బయటికి వస్తుంటే చిన్నీకి ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి. వెనకే వస్తున్న విక్కీ తూలుతున్న చిన్నీని గమనించి వెంటనే 2 చేతులతో పట్టుకున్నాడు. చిన్నీ, ఆర్ యు ఓకే? కంగారుగా అడిగాడు. హా, ఐఎమ్ ఆల్ రైట్ అంటూ తన చుట్టూ బలంగా చుట్టేసిన విక్కీ చేతులను తీసేస్తూ ముందుకు నడుస్తోంది చిన్ని. చిన్ని ఎక్కడ పడిపోతుందో అని గబగబా తన వెనకే వేగంగా నడుస్తున్నాడు విక్కీ. చిన్ని ప్లీజ్, నువ్వు రిలాక్స్గా కూర్చో, నేను కార్ డ్రైవ్ చేస్తాను. నీకు బాలేదు కదా విక్కీ, జ్వరంగా ఉంది. నువ్వే రిలాక్స్గా కూర్చో. చిన్నపిల్లలా ప్రవర్తించుకు చిన్ని. నీకు కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉన్నావు. నా మాట విను. విక్కీ మందలించాడని కాకపోయినా తన పరిస్థితి తనకి తెలుస్తూనే ఉంది. ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా వచ్చి సైలెంట్గా కూర్చుంది చిన్ని. కార్ డ్రైవ్ చేస్తున్నాడు విక్కీ. నీరసంగా ఉండడంతో కళ్ళు మూసుకుని అలాగే నిద్రపోయింది చిన్ని. పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసి మంచి నిద్రలో ఉన్న చిన్నీని డిస్టర్బ్ చేయకుండా ఎత్తుకుని లోపలికి తీసుకువస్తున్నాడు విక్కీ. చిన్నీని ఎత్తుకు తీసుకురావడం చూసి కంగారు పడింది అమల. అదేంటి, వెళ్ళేటప్పుడు వాడు తూలుతూ వెళ్ళాడు, ఇప్పుడు చిన్నీని ఎత్తుకు తీసుకువస్తున్నాడు అనుకుంటూ గబగబా ఎదురు వచ్చి, ఏంట్రా, ఏమైంది? ఏమీ లేదు, తను చాలా నీరసంగా ఉందమ్మా,
కళ్ళు తిరుగుతున్నాయి తనకి. కారు ఎక్కగానే నిద్రపోయింది. డిస్టర్బ్ చేయడం ఎందుకని ఎత్తుకుని తీసుకువచ్చాను. సరే తీసుకురా. ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు? ఇంజెక్షన్ చేశారు, మెడిసిన్స్ ఇచ్చారు. ఇద్దరూ భలే ఉన్నారు. అయినా చిన్ని కండిషన్ నీకు తెలుసు కదా, దానితో ఎలా వెళ్ళావు హాస్పిటల్కి? నేను వచ్చేదాన్నిగా. అమ్మా, చిన్ని మాట వింటే కదూ అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిందే అంటూ గోల చేసింది. చిన్న దెబ్బే, తగ్గిపోతుంది అంటే వినలేదు. సర్లే, తనతో కాసేపు మాట్లాడడానికి టైం దొరుకుతుంది కదా అని ఓకే అన్నాను. చూశానురా, మీ ఇద్దరూ కలిసి వెళ్ళడం నేను చూశాను. అందుకే మీ మధ్యలోకి రాలేదు. లేకపోతే మీకు తోడుగా నేను వచ్చేదాన్ని. చిన్ని గదిలోకి తాను ముందుగా వెళ్ళి లైట్స్ వేసింది. విక్కీ చిన్నీని బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఏసీ 24లో పెట్టి బెడ్ లైట్ వేసి ఆ రూమ్ బయటికి వచ్చాడు. అమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది. నువ్వెందుకు నిద్రపోకుండా కూర్చున్నావు? అమల వైపు చూస్తూ అడిగాడు. నిద్ర రాలేదురా. మీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు నాకు. ఫోన్ చేస్తే హాస్పిటల్ అని చెప్పింది. ఇంకా కంగారుగా అనిపించింది. మీరు వచ్చేదాకా కూర్చున్నాను. ఇప్పుడు కొంచెం స్థిమితంగా ఉంది. అమ్మా అమ్మ, ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీ గురించి నీకు ఆలోచన లేదు. ఎంతసేపు మా గురించి ఆలోచిస్తావు తప్ప నీ హెల్త్ గురించి నువ్వు పట్టించుకోవట్లేదు. ఇలా అయితే ఎలా అమ్మా? ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించు. టయానికి తిని టయానికి నిద్రపో. ఆరోగ్యం పాడు చేసుకోకు. ప్లీజ్ నిద్రపో. నేను బానే ఉన్నాను. నవ్వుతూ అమల వైపు చూసి తన గదిలోకి వెళ్ళాడు. 2 రోజుల క్రితం వరకు చిన్ని విక్కీని చెప్పలేనంత అసహ్యించుకుంది. ఇప్పుడు వాడికి జ్వరం అనగానే వెన్నలాగా కరిగిపోయింది దాని మనసు. దానికి ఒంట్లో బాగోకపోయినా నీరసంగా ఉన్నా మొగుడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించింది. అక్కడది కళ్ళు తిరిగి పడిపోతే వీడు చిన్న పిల్లని ఎత్తుకున్నట్లు ఎత్తుకుని తీసుకువచ్చాడు. ఆలు మగలు ఒకరికి ఒకరై ఉండాలి అంటారు. అచ్చం వీళ్ళు అలాగే ఉన్నారు. వీళ్ళ మధ్య వచ్చిన ఈ చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి మనసులు ఒక్కటయ్యే రోజు ఎప్పుడొస్తుందో. ఇప్పటికి మాత్రం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మాట్లాడుకుంటున్నారు కనుక ఒకరి మనసు ఒకరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మనసు స్థిమితపడడంతో హాయిగా వెళ్ళి నిద్రపోయింది అమల. చిన్ని ఓ రాత్రి మెలకువ రావడంతో చిన్నగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అదేంటి, ఎప్పుడు ఇంటికి వచ్చాము? నిద్ర పట్టేసింది. అమల పక్కనే ఉన్న బెడ్పై నిద్రపోతోంది. విక్కీ నన్నెత్తుకుని తీసుకువచ్చాడా? అదేంటి అంత ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది? తనకి ఫీవర్, టైం టు టైం మెడిసిన్స్ వెయ్యాలి. ఇప్పుడు ఎలా ఉందో ఏమో. చిన్నగా డోర్ తీసుకుని విక్కీ ఉన్న గదిలోకి వెళ్ళింది. విక్కీ ముడుచుకుని పడుకున్నాడు. నిద్రలో మూనుగుతున్నాడు. లైట్ వేసి విక్కీ పక్కకు వెళ్ళి కూర్చుని నుదిటిపై చెయ్యి వేసి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు విక్కీ. చిన్ని, ఎలా ఉంది నీకు? నాకేమైంది? నేను బానే ఉన్నాను. నువ్వే జ్వరంతో బాధపడుతున్నావు. ఉండు, టెంపరేచర్ చెక్ చేస్తాను. టెంపరేచర్ 101 ఉండడంతో మెడిసిన్స్ ఇచ్చి మెత్తటి గుడ్డ తడిపి తీసుకువచ్చి నుదుటి మీద వేసింది. ఏమిటిది చిన్ని? నాకు చల్లదనానికి నిద్ర రాదు. ప్లీజ్ తీసేయ్. విక్కీ, ఒకరోజు నాకు జ్వరం వస్తే నువ్వు ఇలాగే దగ్గర ఉండి తడిగుడ్డతో తుడుస్తూనే ఉన్నావు. టైం టు టైం మందులు ఇచ్చావు. మర్నాడికి నాకు జ్వరం తగ్గిపోయింది. ప్లీజ్ వద్దు అనకు. రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, చాలా వర్క్ ఉంది. నా మాట విను అంటూ విక్కీ చేతులు కాళ్ళు తడిగుడ్డుతో తుడిచి ఆయిల్ తీసుకువచ్చి కాళ్లకు రాసింది. అయ్యో చిన్ని, ఇప్పుడు ఇదంతా అవసరమా? జ్వరంగా ఉంది. కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటాయి. ఆ రోజు నువ్వు నాకు ఇలాగే మసాజ్ చేసావు కదా, నాకు చాలా రిలాక్స్గా అనిపించిందప్పుడు. ఇప్పుడు నీకు జ్వరంగా ఉంటే నేను పట్టించుకోకుండా ఎలా ఉంటాను? ఏం పర్వాలేదు, నువ్వు నిద్రపో. చిన్ని ప్లీజ్ ఇలా చెయ్యొద్దు. నువ్వు కంప్లీట్ రెస్ట్లో ఉండాలని డాక్టర్స్ చెప్పారు కదా. ఇలా స్ట్రెయిన్ అయితే ఇబ్బంది. ఇప్పటి వరకు రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను, నిద్రపోయాను. అయినా ఇందుట్లో స్ట్రెయిన్ అయ్యే అంత పని ఏముంది? తడిగుడ్డతో తుడుస్తున్నాను.
కాళ్ళు కొంచెం మసాజ్ చేస్తున్నాను. అంతే కదా. నీకు నేను టచ్ చేయడం చిరాకుగా అనిపిస్తే చెప్పు, వెళ్ళిపోతాను అంది చిన్ని కొంచెం కోపంగా. అయ్యో, అలా అని కాదే, నేను నిన్ను చిరాకు పడతానా? ఏమో, తెలియదు కదా నాకు. అదేంటి చిన్ని అలా అంటావు? నీకు తెలీదా? తెలీదు విక్కీ, అదే కదా చెప్తున్నాను. నీకేది నచ్చుతుందో ఏది నచ్చదో అర్థం చేసుకోలేకపోతున్నాను. చిన్నీని రెచ్చగొట్టడం ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోయాడు విక్కీ. కాళ్లకు చక్కగా ఆయిల్ రాసి మసాజ్ చేయడంతో నిద్ర పట్టేసింది విక్కీకి. టైం టు టైం అక్కడే ఉండి మెడిసిన్స్ వేస్తూ ఎప్పటికప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తూ ఉంది. తన ఫోన్లో అలారం పెట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో నిద్రపోయింది. అలారం మోగినప్పుడల్లా వెళ్ళి మెడిసిన్స్ వేస్తోంది. చిన్ని కనిపించకపోవడంతో ఏది ఈ పిల్ల ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ వాష్రూమ్ బయట, గార్డెన్ ఏరియా అంతా వెతికి లోపలికి వచ్చింది. అప్పుడే ఎక్కడో అలారం రింగ్టోన్ వినిపిస్తూ ఉండడంతో అటుగా వచ్చి చూసింది. చిన్ని అప్పుడే చిన్నగా నిద్రలేచి విక్కీని నిద్రలేపి మెడిసిన్స్ వేస్తోంది. అమల వాళ్ళిద్దరినీ అలా చూస్తూ, చిన్ని, నువ్వెందుకింత స్ట్రెయిన్ అవుతున్నావు? నేను చూసుకుంటాను కదా అని వెళ్దామని అనిపించినా ఒక్క నిమిషం ఆలోచించి వాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళకపోవడమే కరెక్ట్ అనిపించి చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయి ఏమీ చూడనట్లు నిద్రపోయింది అమల. ఎర్లీ మార్నింగ్ 5 అయ్యేసరికి విక్కీకి టెంపరేచర్ పూర్తిగా తగ్గిపోయింది. మంచి నిద్రలో ఉన్నాడు. 1-2 సార్లు నుదుటిపై చెయ్యి వేసి చెక్ చేసింది. ఓకే, బానే ఉన్నాడు. ఆఫీస్కి వెళ్ళగలడు, తన పని తాను చేసుకోగలడు అనుకుంటూ బ్లాంకెట్ కప్పి విక్కీ వైపు ఒక్క నిమిషం అలాగే చూసి, నువ్వు తప్పు చేశావంటే నేను కూడా నమ్మలేడు విక్కీ, కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ వీడియోని కొట్టిపడేయలేను. నా మాటలతో, నా ప్రవర్తనతో నీకు బాధ కలిగించి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ అలాంటి వీడియో చూసినప్పుడు అంతకన్నా ఎక్కువ బాధని నేను అనుభవించాను. అది గుర్తుకు వచ్చినప్పుడల్లా నరకం అనిపిస్తోంది నాకు. మర్చిపోవాలనుకున్నా నా వల్ల కావట్లేదురా, కళ్ళ ముందే కనిపిస్తోంది అనుకుంటూ ఇంకా అక్కడ ఉండలేక వెళ్దామని వెనక్కి తిరిగింది. చిన్ని చెయ్యి పట్టుకున్నాడు విక్కీ. విక్కీ, నువ్వు నిద్రపోలేదా? నిద్రపోయాను. నువ్వు నన్ను టచ్ చేసావు కదా, మెలకువ వచ్చింది. ఓ సారీ, ఇంక నేను వెళ్తాను, నువ్వు నిద్రపో. చిన్ని, ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు ఇక్కడే నిద్రపోవచ్చు కదా ప్లీజ్ అంటూ కొంచెం పక్కకు జరిగాడు, తన పక్కన ప్లేస్ చూపిస్తూ. లేదు విక్కీ, సారీ, నేను నీ పక్కన పడుకోవాలని అనుకోవట్లేదు అంటూ విక్కీ చేతిని విడిపించుకుని తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా కన్నీళ్లు విక్కీకి కనిపించకుండా తుడుచుకుంటూ డోర్ బయటకు అడుగులు వేసింది. చిన్ని అలా వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది విక్కీకి. అలా చూస్తూ ఉండిపోయాడు. చిన్ని, నేను ఏ తప్పు చేయలేదు, ఎలా ప్రూఫ్ చేసుకోవాలి నీ దగ్గర? నీలో నువ్వే బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఇలా దూరం పెడుతుంటే చాలా బాధగా ఉంది. నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకో, అప్పుడు నేను నిన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేస్తాను అని చాలా ఈజీగా చెప్పేశావు. కానీ నాకే తెలియకుండా తీసిన వీడియో గురించి, ఆ ఫొటోస్ గురించి నేనెలా ప్రూఫ్ చేసుకోవాలి? అందులో నిజంగా నా తప్పు లేదు ఆలోచిస్తున్నాడు విక్కీ. ఆలోచనలతో అస్సలు నిద్ర పట్టలేదు. చిన్ని ఉన్న గదిలోకి వెళ్ళి చిన్నగా డోర్ తీసి చూశాడు. చిన్ని వర్క్ చేసుకుంటూ ఉండడం చూసి డోర్ ట్యాప్ చేసి, చిన్ని, నిద్రపోలేదా అడిగాడు. విక్కీ వైపు చూసింది చిన్ని. నిద్ర రాలేదు విక్కీ, ఈరోజు నుంచి కాలేజ్కి వెళ్దామని అనుకుంటున్నాను. నిన్న చెప్పాను కదా, సో పెండింగ్ ఉన్న వర్క్ కంప్లీట్ చేద్దామని కూర్చున్నాను. నువ్వేంటి ఇలా వచ్చావు? నీకు నిద్ర రాలేదా? నిద్ర రావట్లేదు, మెలకువ వచ్చేసింది. నువ్వు నైట్ అంతా నిద్రపోలేదు కదా, కాసేపు నిద్రపోవచ్చుగా. ట్రై చేశాను, నిద్ర రావట్లేదు. ఇప్పుడే వస్తాను చిన్ని అంటూ వంటింట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పాల ప్యాకెట్ తీసుకుని బాగా మరిగించి ఇలాచీ, కొంచెం మిరియం,
పసుపు వేసి బాగా మరిగిన పాలను వడగొట్టి బెల్లం వేసి కలిపి తీసుకువచ్చాడు. చిన్ని, పాలు తాగు, ఖచ్చితంగా నిద్ర వస్తుంది. ఇప్పుడా? నేను పాలు తాగుతానని చెప్పానా? ఏంటి, ఎందుకు ఇవన్నీ? తాగు చిన్ని, నైట్ కూడా ఏమీ తినలేదు, కళ్ళు తిరిగాయి, నీరసంగా కనిపిస్తున్నావు. ఈ పాలు చాలా టేస్ట్గా ఉంటాయి. మా అమ్మ అప్పుడప్పుడు మాకు ఇలాగే కాచిస్తూ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయి ప్లీజ్, రిక్వెస్ట్గా అడిగాడు. వినవు కదా అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి విక్కీ చేతిలో పాలు తీసుకుని తాగింది చిన్ని. సో టేస్టీ, నిజంగానే చాలా బాగున్నాయి. నువ్వు కూడా తెచ్చుకోకపోయావా? ఆల్రెడీ నైట్ అమ్మ ఇచ్చింది. నాకు మార్నింగ్ పాలు తాగే అలవాటు లేదు, కాఫీ తాగుతాను కాసేపట్లో, అమ్మిస్తుంది కదా. సరే, నువ్వు వెళ్ళు, నేను వర్క్ చేసుకుంటాను. విక్కీకి అక్కడే ఉండాలని, చిన్నీతో కాసేపు మాట్లాడాలని ఉంది. కానీ చిన్ని విక్కీ వైపు చూడను కూడా చూడట్లేదు. నువ్వు ఇక్కడే ఉంటే నాకు డిస్టర్బ్గా ఉంది, వెళ్ళు, నేను వర్క్ చేసుకుంటాను అని ఇండైరెక్ట్గా చెప్పేస్తోంది. అక్కడే చిన్ని దగ్గరే ఉండాలని ఉన్నా ఉండలేని పరిస్థితి. ఓకే, క్యారీ ఆన్, వర్క్ చేసుకో అంటూ ఆ రూమ్ బయటికి అడుగులు వేస్తూ వర్క్ చేసుకుంటూ ముందుకు పడుతున్న తన ముంగురులను చెవి వెనక్కి అనుకుంటూ రాసుకుంటున్న చిన్ని వైపు ఒక్క క్షణం చూశాడు. అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు, కొంచెం కూడా ప్రేమగా మాట్లాడట్లేదు. పైగా మన మధ్య ప్రస్తుతం ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదు అని డైరెక్ట్గా చెప్తోంది. ఇంతకంటే ఎక్కువ క్లోజ్ అయితే చెంప పగల కొడుతుందేమో. డెఫినెట్గా అదే చేస్తుంది. మేడం గారిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నిరాశగా కాళ్ళు ఈడ్చుకుంటూ తన రూంలోకి వెళ్తున్నాడు. అప్పుడు చిన్ని ఐమూలగా విక్కీ వైపు చూసింది. విక్కీ వెనక్కి తిరిగి చిన్ని వైపు చూశాడు. చిన్ని తననే చూడడం చూసి చిన్న నవ్వు నవ్వాడు. చిన్ని తల తిప్పేసుకుంది. కొంచెం తడబాటు, కనురెప్పలు వాలిపోతున్నాయి. పిలిచావా చిన్ని? వెనక్కి తిరిగి వచ్చి అడిగాడు. లేదే, నేనేమీ పిలవలేదు. పిలిచినట్లు అనిపిస్తేనో. లేదు విక్కీ, నేను నిన్ను పిలవలేదు, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో, కొంచెం సీరియస్గా చెప్పింది. బాధగా అనిపించినా అక్కడి నుంచి వెళ్ళక తప్పలేదు విక్కీకి. వంటింట్లోకి వెళ్ళి తనకి తానే కాఫీ ప్రిపేర్ చేసుకుని గార్డెన్ ఏరియాలో అటు ఇటు తిరుగుతూ కాఫీ తాగుతున్నాడు. చిన్ని ఉన్న రూమ్ పక్కనే ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి విక్కీ కనిపిస్తూనే ఉన్నాడు. విక్కీ వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది చిన్ని. విక్కీ మాటలు చూస్తుంటే తను ఏ తప్పు చెయ్యలేదని అనిపిస్తోంది. కానీ ఎందుకనో ఇదివరకంత ప్రేమగా విక్కీతో ఉండలేకపోతున్నాను. దగ్గరికి వెళ్ళాలన్నా అనీజీగా అనిపిస్తోంది. నాకన్నా ముందు విక్కీ మరొక అమ్మాయితో తలుచుకుంటేనే ఏదోలాగా చిరాకుగా అసహ్యంగా అనిపిస్తోంది. కానీ అదంతా ఫాస్ట్ కదా. అప్పటికీ నేను విక్కీ జీవితంలో లేను. కానీ నేను విక్కీ జీవితంలోకి వచ్చాక ఏమిటి ఈ డిస్టర్బెన్స్? విక్కీ తనకి తెలియకుండా మరొక అమ్మాయితో అలా ఎలా? ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి వచ్చినా నాలాగే ఉంటుంది కదా. ఏమో తెలియట్లేదు. చిన్ని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేను బాధపడుతూ తనని కూడా బాధపెడుతున్నానా? అలా అని నా మనసులో ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోకుండా తనకు ఎలా దగ్గర కాగలను? నైట్ నుంచి మెలకువగా ఉండడంతో చిన్నగా కళ్ళు మూతలు పడుతున్నాయి. ఆలోచిస్తూనే బుక్స్ మూసి టీపాయ్ మీద పెట్టి తల వాల్చింది. తనకి తెలియకుండానే చిన్నగా నిద్రలోకి జారుకుంది. తెల్లవారడంతో అమలకు మెలకువ వచ్చింది. చిన్ని బుక్స్ చదువుతూ కూర్చుని నిద్రపోవడం చూసి అయ్యో, ఈ పిల్ల ఏంటి ఇలా నిద్రపోయింది అనుకుంటూ లేచి, చిన్ని, అమ్మా చిన్ని, తట్టి లేపి బెడ్ పైన పడుకో అమ్మా, కుర్చీలో నుంచి కింద పడతావు. ఓహ్, నిద్ర పట్టేసింది అత్తయ్య, ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ చేస్తే కాలేజ్కి వెళ్ళొచ్చు. చిన్ని, నీకు తెలియకుండానే చాలా స్ట్రెయిన్ అవుతున్నావు. నా మాట విని రెస్ట్ తీసుకో. నైట్ అంతా వాడి కోసం నిద్రపోలేదు. నీ ఆరోగ్యం ఏం కావాలి? ఈరోజు కాకపోతే రేపైనా కాలేజ్కి వెళ్ళొచ్చు.
హెల్త్ ఇంపార్టెంట్ కదా, సీరియస్గా చెప్పింది. అత్తయ్య, ఇప్పటికే 15 డేస్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. చిరాగ్గా అనిపిస్తోంది. ఏమీ తోచట్లేదు. సరే, ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్కి వెళ్దువు గాని. డాక్టర్ గారిని కూడా మీట్ అవ్వాలి కదా మనం. నా మాట విని ఇప్పుడు రెస్ట్ తీసుకో. 1 గంట అయినా నిద్రపో. నచ్చ చెప్పి చిన్ని పడుకునే వరకు అక్కడే ఉండి తాను గబగబా ఫ్రెష్ అయ్యి స్వప్నని నిద్రలేపి కాలేజ్కి రెడీ అవ్వమని చెప్పి టిఫిన్ ప్రిపేర్ చేయడానికి వంటింట్లోకి వచ్చింది. అప్పటికే వెంకట్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఎలా ఉంది విక్కీ నీకు? పర్వాలేదమ్మా, బానే ఉంది. ఆఫీస్కి వెళ్ళాలి. టిఫిన్ చేసి వెళ్ళు. మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. చిన్ని ఏది? నిద్రపోతోందిరా. ఏంటి ఇప్పుడు నిద్రపోతోందా? నైట్ అంతా అది నిద్రపోలేదు కదరా, నీ గురించి మెలకువగా కూర్చుంది. నేనే కేకలు వేసి కాసేపు నిద్రపోమని చెప్పాను. నిజమే, నా మీద దానికి చాలా కేరింగ్ ఉంది, ప్రేమ కూడా ఉంది. కానీ ఆ స్టెల్లా తెచ్చిన డిస్టర్బెన్స్తో మానసికంగా చాలా బాధపడుతోంది చిన్ని. దానికి ఎలా ప్రూఫ్ చేయాలి, నేను ఏ తప్పు చేయలేదు అని ఆలోచిస్తూ చప్పుడు చేయకుండా చిన్నగా డోర్ తీసుకుని చిన్ని గదిలోకి వెళ్ళాడు. మంచి నిద్రలో ఉంది. పక్కకు వెళ్ళి కూర్చుని చిన్నీని ప్రేమగా చూస్తున్నాడు. మొహం మీదకి వస్తున్న ముంగురులను సరిచేస్తూ, ఎందుకే చిన్ని నన్నంతా దూరం పెడుతున్నావు? బంగారం లాంటి నిన్ను కాదని వేరొక అమ్మాయిని నేనసలు ఎలా చూస్తాను? నాకసలు ఆ ఆలోచనే లేదు, రాదు కూడా అని మనసులో అనుకుంటూ చిన్ని నుదుటి మీద ముద్దు పెట్టి, ఈ డిస్టర్బెన్స్ అన్నిటికీ నేను ఖచ్చితంగా పులి స్టాప్ పెడతాను. నీకు దూరంగా ఉండడం నిజంగా నరకంగా ఉంది నాకు. ఐ లవ్ యూ చిన్ని అని మనసులో అనుకుంటూ హాల్లోకి వచ్చి టైం అవుతూ ఉండడంతో గబగబా టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.